హాయ్ అండి, నా పేరు సంధ్య. ఈరోజు మనం టేస్టీ చేపల పులుసుని చేసుకుందాం. ఈ చేపల పులుసుని మా అత్తయ్య గారు అయితే చేస్తున్నారు. ముందుగా గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ అయిన ఆయిల్లో ఆనియన్ పేస్ట్ని వేసి పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు అడుగు పట్టకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న చేప ముక్కల్ని క్లీన్ చేసుకుని ఫ్రై అవుతున్న ఆనియన్ పేస్ట్లో అయితే వేసుకోవాలి. దానిలో తగినంత కారం, తగినంత ఉప్పు, ధనియాలు, జీలకర్ర, లవంగాలను మిక్సీ పట్టుకొని పౌడర్ని వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకుని రసాన్ని చేప ముక్కల్లో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. చేప ముక్కలు చింతపండు రసం వేసుకున్న తర్వాత గట్టిపెట్టి మాత్రం కలపొద్దండి. మా అత్తయ్య గారు చూపిస్తున్న ఈ విధంగా కలుపుకోండి. చూపిస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరని వేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అవుతుందండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.